భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండవేడిమి తాళలేక ఉదయం 9 గంటలు దాటితే రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. శీతల పానీయాలు సేవిస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఠారెక్కిస్తున్న భానుడి సెగలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల గొడుగులు, టోపీలు పట్టుకుని మాత్రమే బయటకు వస్తున్నారు. పగటిపూట ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు సేవిస్తున్నారు. వేసవి వేడిమితో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఎండలకు తోడు వడగాలులకు భయపడుతున్నారు. రాత్రిపూట సైతం వాతావరణం చల్లబడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇళ్లలో ఏసీలు లేదా కూలర్లు లేకపోతే ఉండటం కష్టమని చెబుతున్నారు. చాలా భయంకరంగా ఉన్నాయి ఎండలు అయితే. కర్నూలు డిస్టిక్ లో కూల్ డ్రింక్స్ తీసుకోవాలి, ఇలా మనం పానీయాలు తీసుకోవాలి, కొబ్బరి బొండ తీసుకోవాలి. అవి కూడా చాలా విపరీతమైన ధరలు ఉన్నాయి. ఎండకు రాలేని పరిస్థితిలో ఉన్నాము. దాని కొరకే ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది మాకు. ఇలాగే ఇప్పుడు ఉందంటే రేపు మేలో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎండలు చాలా టూ మచ్గా ఉన్నాయి. ఈ ఎండ తట్టుకోలేకపోతున్నాం. 9 బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఆటో నడపవాలంటే వేడిమి ఎక్కువ ఉందని చెప్పి తాడుగుంజలు తినుకుంటా కాసేపు ఆపుకొని బండి తోలుకుంటూ ఉన్నాం. విశాఖలో సైతం అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావడం చాలా అవసరం కాబట్టి మరి ఎండలో మరి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎండలు వైజాగ్ లో చాలా ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. బయట రాలేకపోతున్నాం. ఉదయం నుంచి రాలేకపోతున్నాం. సాయంత్రం 5 వరకు ఇదే పరిస్థితి. ఇంచుమించు ఇది ఎప్పుడైనా లాస్ట్ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది ఎండలు. ఈ ఎండలు మరి తగ్గే ఏ వర్షాలు పడితే తగ్గొచ్చు తప్ప ఇంకా తగ్గే సూచన కనబడుతుంది. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. లాంటి వాళ్ళు బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆఫీసులకు వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వడగాలి తప్పి తగులుతుందని భయపడుతున్నారు. టెంపరేచర్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. దాంతో పాటు ఇక్కడ బయటకు వెళ్ళాలంటే చాలా సన్ రేస్ ఎక్కువ, అల్ట్రావైలెట్ రేస్ వల్ల చాలా హామ్ అవుతుంది. సో బయటకు వెళ్ళాలంటే హాట్ ఎయిర్ ముఖం మీద తగిలి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో బెటర్ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. బట్ స్టిల్ కాలేజ్కి అన్నిటికీ వెళ్ళాలి కాబట్టి తప్పట్లేదు. వేడిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు వీలైనంత మేర బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.